నిజామాబాద్ జిల్లా రాష్ట్ర రాజకీయాలకు కేర్ ఆఫ్ అడ్రస్. దేశ రాష్ట్ర రాజకీయాల్లో మకుటం లేని నాయకులను అందించిన జిల్లా. ఇంతటి ఘన చరిత్ర కలిగిన ఈ జిల్లాకు ఇప్పుడు కనీసం ఒక్కటంటే ఒక మంత్రి పదవి కూడా దక్కలేదు. జిల్లాలో చక్రం తిప్పగల హేమీ నేతలున్నా మంత్రి పదవి మాత్రం వరించలేదు. సుదర్శన్ రెడ్డి లాంటి ఉద్దండ నేతకు కనీసం మంత్రి పదవి వస్తుంది అనుకుంటే కేవలం సలహాదారుడు అంటూ నేమ్ బోర్డు వేయడం వెనక అసలు మర్మమేంటి? ఎందుకు సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి రాకపోవడానికి కారణం? అలాగే ఆ నేతకు అమాత్య పదవి రాకుండా అడ్డుకుంటోందెవరు? లెట్స్ వాచ్. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు రాష్ట్ర మంత్రివర్గంలో చోటు అందని ద్రాక్షలనే మిగిలిపోతోంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ 2023లో అధికారంలోకి రాగా ఉమ్మడి జిల్లా నుంచి 4 ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మొదటి విడతలోనే కేబినెట్లో చోటు దక్కుతుందని ఆశించినా దక్కలేదు. రాష్ట్ర మంత్రివర్గంలో మైనారిటీలకు చోటు దక్కుతుందనే ఆశలో జిల్లాకు చెందిన మాజీ మంత్రి షబీర్ అలీ ఉన్నారు. ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆయన భావించారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఢిల్లీ స్థాయిలో తనకున్న పరిచయాలతో మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశగా ఉండగా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సైతం మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశించారు. కానీ 2 ఏళ్లుగా మంత్రివర్గంలో జిల్లా నేతలకు చోటు దక్కడం లేదు. మొదట 12 మందికి కేబినెట్లో చోటు దక్కగా ఇటీవల 3కి కేబినెట్ లో చోటు కల్పించారు. 2వ విడత మంత్రివర్గ విస్తరణలో జిల్లాకు మంత్రి పదవి దక్కుతుందని జిల్లా నేతలు ఆశించారు. కానీ సామాజిక వర్గాల వారీగా మంత్రి పదవులు ఇవ్వడంతో జిల్లాకు మరోసారి నిరాశ ఎదురైంది. ఇటీవల చేపట్టిన రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో ప్రముఖ క్రికెటర్ అజారుద్దీన్ ను కేబినెట్లోకి తీసుకున్నారు. దాంతో జిల్లాకు మళ్లీ నిరాశ ఎదురైంది. గతంలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉండేది. 2004 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో 9 అసెంబ్లీ స్థానాలతో పాటు 2 ఎంపీ సీట్లను కాంగ్రెస్ గెలుచుకుంది. 2009 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఒక్కరే గెలిచి రాజశేఖర్ రెడ్డి, రోసయ్య, కిరణ్ కుమార్ రెడ్డి మంత్రివర్గంలో మంత్రిగా పనిచేశారు. 2014-2019 ఎన్నికల్లో జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ అన్ని అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదట పోచారం శ్రీనివాసరెడ్డి, ఆ తర్వాత వేముల ప్రశాంత్ రెడ్డి ఉమ్మడి జిల్లాల నుంచి కేబినెట్లో మంత్రులుగా ప్రాతినిధ్యం వహించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు 2 ఏళ్లు గడుస్తున్నా జిల్లా నుంచి మంత్రివర్గంలో చోటు దక్కడం లేదు. జిల్లాకు చెందిన పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పార్టీ ఉన్నత పదవిలో ఉండడంతో రాజకీయ సమీకరణాలు మంత్రివర్గంలో చోటుకు అడ్డంకిగా మారుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. బోధన ఎమ్మెల్యే మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి మొదటి విడతలోనే మంత్రి పదవి దక్కుతుందని ప్రచారం జరిగింది. కానీ అప్పుడు మంత్రి పదవి రాకపోగా 2వ విడతలను ఆయనకు మొండి చెయ్యి చూపారు. ఇంకా కేబినెట్లో 2 బర్తులు ఖాళీగా ఉండగా ఒక పదవి మైనారిటీ కింద అజరుద్దీన్కి ఇవ్వడం, మంత్రి పదవికి బదులు ప్రభుత్వ సలహాదారు పోస్టు ఇచ్చారు. ఉమ్మడి జిల్లాకు ఏకఛత్రాధిపత్యం వహించిన మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి ఇక అమాత్య యోగం లేనట్టే అనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు గడుస్తున్నా మంత్రి పదవికి నోచుకుని జిల్లాగా పేరొందింది నిజామాబాద్. ఈసారైనా మంత్రివర్గంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి దక్కుతుందని ఆశించిన సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుడిగా నియమించి మామా అనిపించారు. దీంతో మాజీ మంత్రి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ఈసారి మళ్లీ భంగపాటు కలిగింది. ఈసారైనా మంత్రి పదవి వస్తుందని అనేక పర్యాయాలు ఆశించిన సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుడిగా నియమించి చేతులు దులుపుకున్నట్టు చర్చ జరుగుతోంది. జిల్లాలో సీనియర్ నాయకుడైన సుదర్శన్ రెడ్డి భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. మళ్లీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయినప్పటికీ ఆయనకు మంత్రివర్గ విస్తరణలో నిరాశ ఎదురైంది. సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వకపోవడంతో కార్యకర్తలు అసహనానికి గురయ్యారు. అంతేకాకుండా రాజీనామా బాట పట్టేందుకు సిద్ధమయ్యారు. దీంతో పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ రంగంలోకి దిగి బుజ్జగించే ప్రయత్నం చేసి సఫలమయ్యారు. కనీసం ఇప్పుడైనా మంత్రి పదవి దక్కుతుందని ఆయన అనుచరులు ఎంతగానో ఎదురుచూశారు. అయినప్పటికీ ఆయనకు నిరాశ ఎదురైంది. చివరకు ప్రభుత్వం ఆయనను ప్రభుత్వ సలహాదారుడిగా నియమించి చేతులు దులిపేసుకుంది. ఇక బోధన్ నియోజకవర్గంలో రాజకీయాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయో చూడాలి మరి.